హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం మన ఫోటోని అండ్ మన సిగ్నేచర్ని ఏ విధంగా మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏ విధంగా దానికి తగ్గట్లు ఏ విధంగా కేబీని సెట్ చేసుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు అనమాట. మన టాపిక్ ఈరోజు ఏంటంటే మన సింపుల్గా మన మొబైల్లోనే మన ఫోటో కానీ మన సిగ్నేచర్ కానీ ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలి. అంటే రీసైజ్ అంటే ఎక్కువ ఎంబీ ఉంటుంది కదా, దాని కేబీ ఉంటుంది కదా. మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఒక మెజర్మెంట్స్లో అడుగుతుంది అనమాట. 30 KB బిలో అంటారు, 40 KB బిలో సిగ్నేచర్ కానీ ఫోటో కానీ ఈ విధమైనటువంటి మెజర్మెంట్స్ అయితే మనకు అప్లికేషన్ చేసేటప్పుడు వస్తాయన్నమాట. ఒక్కొక్క అప్లికేషన్కి ఒక విధంగా మెజర్మెంట్స్ అయితే ఉంటాయి కదా. ఫోటో అండ్ సిగ్నేచర్కి మనం ఏ అప్లికేషన్ చేసినా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మనం ఈరోజు సింపుల్గా మన మొబైల్లోనే ఏ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ని ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలంటే సైజును తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సింపుల్గా మన మొబైల్లోనే మనము ఇమేజ్ యొక్క అంటే మన ఫోటో అండ్ సిగ్నేచర్ కానీ వాటి యొక్క సైజుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి దాని గురించి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనము సింపుల్గా మీ మొబైల్లోనే మనము ఫోటో యొక్క ఎంబీ అండ్ ఫోటో యొక్క కేబీని సిగ్నేచర్ యొక్క కేబీని ఏ విధంగా రీసైజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ చేయాలన్నమాట. SBI ఫోటో రీసైజ్ అని టైప్ చేయండి. తర్వాత సెర్చ్ చేసేయండి. గూగుల్ సెర్చ్ బార్లో మీరు SBI ఫోటో రీసైజ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుందా. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు డిస్క్రిప్షన్ పైన ఉన్న లింక్ని క్లిక్ చేస్తే వెబ్సైట్లో కూడా తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ వచ్చిందా, SBI ఫోటో రీసైజ్ ఆన్లైన్ ఫ్రీ అని వచ్చిందా, ఈ దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ ఫోన్లో కూడా ఈ విధంగానే ఓపెన్ అవుతుంది, ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఫోటో పైన సెలెక్ట్ చేసేయండి. ఫోటో పైన సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఉందా, సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ విధంగా మనం సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ని మనము దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేయాలి. ఫైల్ నేను ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటో ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఈ విధంగా ఫోటో అయినప్పుడు మనం కిందికి మెల్లగా స్క్రోల్ చేసి మనం ఇందులో అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. హెడ్ కట్ అయింది కదా, మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇట్లా దానిపైన క్లిక్ చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనం దీనిలో సైజు చూడండి, ఇక్కడ మనకు ఇంత సైజు ఉంది. నార్మల్గా మనం ఇంత సైజుగా రీసైజ్ అవుతుంది. మనం ఏం సెట్టింగ్ చేసుకోకపోతే మనం ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ CM అని ఉందా, సెంటీమీటర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మనకు మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్కి మనకు మ్యాక్సిమం 3.5 విడ్త్, హైట్ ఏమో 4.5 అనే సైజు మనకు ఎక్కువ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు DPI ఉందా, ఈ DPI మీరు మ్యాక్సిమం ఒక 200 లేదా 250 ఈ విధంగా పెట్టుకోవడానికి ఈ విధంగా మీరు ఉంచుకోండి. DPIని 250 లేదా 200 సెలెక్ట్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకు సైజ్ అంటే మనకి ఇదే ఇంపార్టెంట్ అనమాట. మన సైజు ఫైల్ యొక్క మన ఫోటో యొక్క సైజ్ ఏ విధంగా ఉండాలి, మనకు 45 KB ఉండాలా, ఎంత ఉండాలి, మన మెజర్మెంట్స్ ప్రకారంగా మనం అక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఒక 45 KB అంటే నేను 45 KBగా మార్చుకోవాలనుకుంటున్నాను ఫోటో. కాబట్టి నేను 45 KBని ఇక్కడ ఎంటర్ చేశాను, 45 ఎంటర్ చేశాను. తర్వాత మనం సేవ్ ఉందా, సేవ్ పైన క్లిక్ చేసేయండి. చూడండి, మనం సేవ్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి అనమాట. మనం సెలెక్ట్ చేసుకున్న మెజర్మెంట్స్ విడ్త్ 3.5 సెంటీమీటర్స్, 4.5 హైట్, రిజల్యూషన్ వచ్చేసరికి మనకు 250, మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 45 KB అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ మనము ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ JPG కావాలా, JPEG కావాలా, మనకు JPG ఫైలే ఎక్కువ అడుగుతారు కాబట్టి మనకు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, మనకు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ అనేది మనకు చూడండి, మనం 45 KB ఎంచుకున్నాం కదా, 44 KB.7 KB వచ్చేసింది. కాబట్టి మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది. మనం ఈజీగా ఈ విధంగా మనం ఫోటోని రీసైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే మీకు సిగ్నేచర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ సిగ్నేచర్ పైన క్లిక్ చేసేయండి. అదేవిధంగా సిగ్నేచర్ పైన క్లిక్ చేయగానే మనకు సిగ్నేచర్ సంబంధించిన ఫోటోని యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ యాడ్ చేయమని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు సిగ్నేచర్ యాడ్ చేసుకోండి. మీ సిగ్నేచర్ని ఏదైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ని మనకు తగ్గట్టుగా మనము ఇట్లా సేవ్ చేసుకోవాలన్నమాట. అంటే మనము మెజర్మెంట్స్ని కరెక్ట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లోపల నాకు కొంచెం పెద్దగా చిన్నగా అనిపిస్తుంది కదా, దానికి కొంచెం పెద్దగా అనుకుంటాను. ఇక్కడ జూమ్ ఉందా, ఇక్కడ జూమ్ ఇన్ చేసేయండి. జూమ్ ఇన్ చేస్తే పెద్దగా అవుతుంది ఇలా, లేదా జూమ్ అవుట్ చేస్తే చిన్నగా అవుతుంది అనమాట. ఇక్కడ జూమ్ ఇన్ చేసేసి ఇప్పుడు జూమ్ ఇన్ చేసినప్పుడు ఇట్లా పెద్దగా అయిపోయింది. మనకు అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి ఇట్లా మనకు ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నేను కొంచెం జూమ్ అవుట్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మరీ ఓవర్ అయిపోయింది, పెద్దగా అయిపోయింది. ఈ విధంగా మనము ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంత KB లోపల మీకు సిగ్నేచర్ కావాలి దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఇక్కడ నేను ఆ మెజర్మెంట్స్ హైట్ విడ్త్ అంతే ఉండని, అంటే ఏం మార్చాల్సిన అవసరం లేదు.
జస్ట్ మీకు మ్యాక్సిమం సైజ్ ఉందా ఆ కేబీ ఫోటో యొక్క అంటే సిగ్నేచర్ యొక్క సైజ్ని చేంజ్ చేసుకోవడానికి నేను 18 KB బిలో 18 KB రావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 18 ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అప్పుడు మీకు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఆప్షన్ ఉందా డౌన్లోడ్ అని, ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ జేపీజీలో ఉంది కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, మన సిగ్నేచర్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మనకు 7.6 KB లోపల డౌన్లోడ్ అయిపోయింది. మనకు 20 KB బిలో అంటారు కాబట్టి ఖచ్చితంగా మనకు 20 KB బిలోనే వస్తుంది. మీరు ఈ విధంగా సింపుల్గా మీ సిగ్నేచర్ ఫోటోని ఈ విధంగా మనము రీసైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మన ఛానల్లో మొత్తంగా అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఫోటో సిగ్నేచర్ అనేది ప్రతి అప్లికేషన్కి అవసరం కాబట్టి నేను ఏ విధంగా మనము ఫోటోని సిగ్నేచర్ని రీసైజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.